కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. నేను ఒక ధర్నాకి వెళ్ళి ధర్నాలో మేము మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు. ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య, గతంలో కూడా చెప్పాను, దాదాపు 80 సంవత్సరాల వరకు ఉంటాడు. ఆయన మీద కేసులు కట్టారు. ఈ రోజున మా మరిది జైల్లో ఉంది. నా మరిది జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు కట్టారు. ఒక 3 రకాల కేసులు ఎంచుకున్నారు. కత్తి చూపించడం, ఎక్స్ట్రాక్షన్ కేసు, కథల్ని కట్టుకథల్ని కేసులు పెడుతున్నారు. ఏదైనా బ్రైబ్ అని చెప్పి అదొక కట్టుకథల్ని ఒక కేసు పెడుతున్నారు. లేదా ఇక ఎవరినో ఏదో అన్నారని జెంట్స్కి అయితే ఒకలాగా, ఇంకొకలాగా, ఎస్సీ ఎడ్యుకేషన్, ఇంకోటని రకరకాలుగా కథలల్లి ఈ రకమైనటువంటి కేసులతో ఇక్కడ చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ అరెస్ట్ను కూడా మీరు చూడాల్సిన అవసరం.